జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కొందరు మమ్మల్ని మించిన వీరాభిమానులు జగన్కు మరెవరూ లేరు అని చెప్పి భావిస్తే వాళ్ళు పప్పులో కాలేసినట్లే. వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు ఆయన వీకెండ్ కమెంట్స్ పేరుతో కొత్త పలుకులు వారాంత పలుకులు ఆయన రాసిన కథనాన్ని కనుక చదివితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఎంతగా అభిమానిస్తున్నారో, జగన్ గారంటే పాపం ఆయనకి ఎంత వీరాభిమానమో ఈజీగానే అర్థమవుతుంది. తెలంగాణ రాజకీయాలను ఆయన ప్రస్తావించుకుంటూ తెలంగాణలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొండా సురేఖ వాళ్ళ కుమార్తె సుస్మితా పటేల్ ఆమె ఏం కళ్ళు నెత్తికెక్కాయా అని చెప్పి డైరెక్ట్గానే తీవ్రంగానే విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి అంటే ముదిరిన వర్గ రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. కారణం చాలా సుస్పష్టం. అక్కడ ఏమని, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, అంటే తెలుగుదేశం పార్టీలో నుంచి కొందరు కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్లో వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ దక్కుతుంది అని అక్కడ అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ వాదులు అసంతృప్తిగా ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. మరికొందరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీలకు చెందినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. సో అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ అని లేకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పి రాజకీయం నడుస్తూ ఉంది. అండ్ బీసీలు కానీ అసంతృప్తిగా ఉన్నారు అన్న రాజకీయం కనిపిస్తూ ఉంది. అది ఆ పార్టీకి సంబంధించి వర్గాల మధ్య రాజకీయం. దానిని కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బై డిఫాల్ట్గా అక్కడ బీఆర్ఎస్ అనేది ప్రతిపక్ష పార్టీ కదా, వాళ్ళు రాజకీయం చేస్తారు కదా. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గాలు అండ్ బీఆర్ఎస్ దీని వరకు ముడిపడి కథనాలు రాస్తే, వీకెండ్ కమెంట్స్ రాస్తే ఓకేనేమో. కానీ రేవంత్ రెడ్డిని దించడం కోసం పన్నిన కుట్రలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్రధారి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. రేవంత్ రెడ్డిని దించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు? జగన్కి ఏం సంబంధం? ఎక్కడ అవసరం? పిచ్చి పిచ్చి కథనాలు కాకపోతే అంటే వీరాభిమానం ఎక్కడ ఉన్నా ఏ కాన్సెప్ట్లో అయినా ఏ రాజకీయంలో అయినా పాపం జగన్ను వదులుకోలేని అభిమానం అండి. ఇంతకు మించి వీరాభిమానం ఎవరు చూపెడతారు? రేపు ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో ఏవైనా రాజకీయం నడిపినా అక్కడ జరిగే రాజకీయంలో భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి కూడా కథనాలు రాస్తారు. సీరియస్లీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో అసంతృప్తి రగిలితే దానికి జగన్ ఉన్నాడా? ఇంకా పిచ్చి లాజిక్ కట్ట. ఒకప్పుడు కొండా సురేఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు అంట. 14 ఏళ్ల కిందట కొండా సురేఖ గారు వైసీపీ తరఫున పరకాలలో పోటీ చేసి 1500 ఓట్ల తర్వాత ఓడిపోయారు. సరే, 14 ఏళ్ల కిందట పనిచేసిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ నిన్న లేక మొన్న కొండా సురేఖ గారు జగన్ గారి మీద ఎంత తీవ్ర విమర్శలు చేశారో, ఎంత తీవ్రంగా జగన్ విమర్శించారో మర్చిపోయారా? 14 ఏళ్ల కిందట పనిచేశారట. నిన్న మొన్న లేక మొన్న జగన్ తిట్టిన మర్చిపోయారా? అంటే ఇంకో పిచ్చి మాట. రాయలసీమకు చెందిన రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు గుట్టుగా పనిచేశారు మంచిగా, కానీ వీళ్ళ ప్రాంతానికే చెందిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అట. ఓరి నీ పాసుగల ఏం పిచ్చి అభిమానం వీళ్ళకు. రాజశేఖర రెడ్డి గారు అన్నా, వైఎస్ ఫ్యామిలీ అన్నా, జగన్ అన్నా రాయలసీమ ప్రాంతమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు నాయకుడు, ఆయన నాయకత్వం అందరూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడి కింద పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రం, రేవంత్ రెడ్డి నాయకుడు ఉన్నారు, ఆ నాయకత్వం బాగోలేదని వ్యతిరేకిస్తున్నారు. ఇంక అట్లా కూడా అక్కడికని తీసుకురావాలా? ఉత్తర తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు దక్షిణ తెలంగాణకు చెందినటువంటి నాయకుడి కింద పనిచేయలేకున్నారా అనాలి కదా. ఈ లెక్కన లాజిక్ కరెక్ట్ అయితే ఈ పిచ్చి చూడండి. అంటే వీళ్ళు ఇదంతా ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, ఎక్కడ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతుంది అని అలా కదపకూడదు. అంటే కాంగ్రెస్కి జగన్ అంటే కోపం కాబట్టి ఈ కాంగ్రెస్ అసంతృప్తుల వెనక జగన్ ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డికి అండగా నిలబడతారని చెప్పి ఆ పిచ్చి అభిమానంతో ఈ పిచ్చి కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. ఓరిని పాసుకుని ఏం పైత్యమయ్యా ఇది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ జగన్కి సన్నిహితులేనట.
14 ఏళ్ళ కింద కొండా సురేఖ వైసీపీలో పనిచేసిందట. రాయలసీమకు చెందిన రాజశేఖర రెడ్డి నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేశారట. ఏంటివి ఇవన్నీ? అక్కడ జరిగే రాజకీయం ఏంది? రాసుకుంటూ వచ్చింది ఏంటి? ఇదే గతంలో ఇంకోటి అన్నారు, రేవంత్ రెడ్డిని వద్దనుకుంటే కాంగ్రెస్కి తెలంగాణలో మనుగడే ఉండదట. ఇది అసలైన పాయింట్ వీళ్ళు చెప్పదలుచుకున్నది. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ లేకపోతే వీళ్ళకు మళ్ళీ కిందకి నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. తెలంగాణలో కూడా వీళ్ళకి కావాల్సిన వాళ్ళు లేకపోతే ఇంకెక్కడికి పోయి స్టూడియోలు పెట్టాలి, ఎక్కడికి పోయి ఇంకేది నోటికి వస్తే మాట్లాడాలి. మరి ముఖ్యమంత్రి కానీ వీళ్ళ ఇంటికి వచ్చి కృతజ్ఞతలు చెప్పరు కదా అందరూ. రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన ఇంటికి వేసి కృతజ్ఞతలు చెప్పొచ్చారు ముఖ్యమంత్రి హోదాలు ఇంటికి వెళ్ళి. ఇంటర్వ్యూలు కావాలంటే ముఖ్యమంత్రి నేరుగా వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తారు. అందరూ ఆ ఫెసిలిటీస్ ఇవ్వరు కదా. అందుకని చెప్పి పాపం ఆయనను కాపాడాలి అంటే దీన్ని జగన్కు ముడిపెట్టి కుట్రనాలి. ఓరే ఈల పైత్యం తగలయ్యా. అసలు ఇంత పైత్యం ఎలా సాధ్యమయ్యా స్వామి? అడ్డు అదుపు ఏముండదు ఆ పైత్యానికి. కర్మరా బాబు, నిజంగా కర్మనే కంటే అభిమానం చూడండి. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరిగితే జగనే ఉన్నాడట. కర్ణాటకలో రాజకీయాలు మారితే జగనే ఉన్నాడట. షర్మిలాకి రాజ్యసభ ఎంపీ ఇవ్వకపోతే కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పి జగనే చేయించాడట. ఇంకా నయం, రాహుల్ గాంధీని కూడా జగనే నడిపిస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటి దగ్గర రాహుల్ గాంధీ గారు అప్పుడు ఆ రోజు నిరసన కూర్చున్నారు కదా, దాని వెనక జగనే ఉన్నాడని చెప్పి కథనాలు రాయలే. సో దట్ మోదీకి జగన్ మీద కోపం తెప్పిద్దామని చెప్పి ప్రయత్నాలు చేయలే. అది కానీ చేసేవాళ్ళే కానీ ఎక్కడో ఆగినట్టున్నారు. మరి ఎక్కడ ఆగారో, మరి ఎందుకు ఆగారు? అది ఆలయం కానీ కలిపేస్తే అయిపోతుంది కదా. రాహుల్ గాంధీ వెనక జగన్ ఉన్నాడంటే అయిపోతుంది. మోదీకి, అమిత్ షాకు జగన్ మీద కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా జగన్ మీద ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవచ్చు. ఇలా ఆంధ్రప్రదేశ్లో చాలా ఖుషి అయిపోతారు. మరి ఈ లైన్ కలిపేయండి అబ్బా. ఇంకా తట్టలేదా? ఇంకా స్క్రిప్ట్ ఏమైనా రెడీ అవుతుందా? ఇంకా వంట వండేకి ఇంకా మెటీరియల్ ఏమి దొరకలేదా? నీ పాసుగులా ఏం పిచ్చి అభిమానం రా నాయన వీళ్ళకి జగన్ అంటే. జగన్ పేర్లు తలుచుకోకుండా టీవీ ఛానల్ నడవు. జగన్ పేరు తలుచుకోకుండా పత్రికలు రాయలేరు, నడపలేరు. జగన్ పేరు తలుచుకోకుండా రాజకీయాలు చేయలేరు. యాటికి వెళ్ళినా జగన్. నేను చాలాసార్లు చెప్పిన, జగన్ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు, ఇప్పుడు జగను మొత్తం మీద వైఎస్ అనే 2 అక్షరాల మీద ఆధారపడే దశాబ్దాలుగా బ్రతుకుతున్నారు. దశాబ్దాలుగా అసలు గొప్పగా ఎదిగారు. గొప్ప ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించారు. కేవలం వైఎస్ అనే 2 అక్షరాల మీద వ్యతిరేకతతోనే చూడండి. గ్రేటే నిజంగా. అందరికీ ఇది సాధ్యం కాదులేండి.